సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారింటికి ఆయన్ని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం జరిగింది సార్. అంటే ఆయన కొన్ని రోజుల నుంచి కూడా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో కలవడానికైతే వెళ్ళడం జరిగింది. అయితే ఇది మామూలు టైంలో అయితే ఒక వార్తలా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకు అనంటే అటు బయట ఒక వివాదం జరుగుతుంది తెలిసిందే. బాలకృష్ణ గారు అసెంబ్లీలో చేసిన కామెంట్స్. దాని పైన ఖచ్చితంగా వీళ్ళు డిస్కషన్ పెట్టే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడే ఉంటారని చెప్పేసి కూడా బయట చర్చ జరుగుతుంది. మరి దాని గురించి డిస్కస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? లేకుంటే నార్మల్‌గా మీటింగేనా ఇది? మరి ఏం మాట్లాడుంటారు? మీరేం చెప్తారు సార్ దీనికి అంటే సంబంధించి? లోపల ఏం జరిగిందో వాళ్ళేమి వీడియోలు రిలీజ్ చేయలేదు. ఏవైనా మాట్లాడుకొని ఉండొచ్చు. రాజకీయ వాతావరణము, పరిస్థితులు ఇవన్నీ మాట్లాడుకొని ఉండొచ్చు. హైదరాబాద్‌లో జరిగింది మీటింగ్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆయన అక్కడ విజయవాడ నుంచి ఎందుకు రావాల్సొచ్చింది ఇక్కడికి అనేది ప్రశ్న. హ్మ్. అంటే ఆయనకు అనారోగ్యం ఉంది. వచ్చినప్పుడు అక్కడ కూడా డాక్టర్లున్నారు. అక్కడ కూడా వ్యవస్థ ఉంది గదా! విజయవాడలో ఉంది. అలాగే ఇప్పుడు ఎక్కడైనా వైద్య సేవలు బానే ఉన్నాయి కాబట్టి ఆయన హెల్త్ అంటే ఫీవర్ అని చెప్తున్నారు. వైరల్ ఫీవర్ అంటున్నారు. ఈ వైరల్ ఫీవర్ రాగానే హైదరాబాద్ వచ్చేయటం ఏమిటి అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ వచ్చి ఆయన పరామర్శకి వెళ్ళాడు. ఇది ఈయనకి ఫీవర్ అనే విషయం మనకు బయటకు వచ్చింది ఎప్పుడంటే కరెక్ట్‌గా బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఆ ఆ అసందర్భ ప్రలాపన నడిపిన సందర్భం తర్వాతే ఈయనకి ఫీవర్ అనేటువంటి వార్త హ్మ్. బయటకొచ్చింది. అవును. అంటే చాలా మంది రియాక్ట్ అవ్వలేదేమిటి అనేది ఒక గొడవ నడుస్తోంది ఆల్రెడీ. అంటే తన అన్నగారి గురించి అలా మాట్లాడినప్పుడు, రెడిక్యూల్ చేస్తూ మాట్లాడినప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత వారికి లేదా? పైగా వీరి గెలుపు కోసం వారు 5,00,00,000 ఎంతో చందా ఇచ్చి ఉన్నాడు హ్మ్. చిరంజీవి గారు. ఆ రోజుల్లో వీళ్ళ గెలుపు కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని వీళ్ళు ఆ రోజుల్లో ఏం మాట్లాడినా ఆయన భరించాడు. అలాగే వాల్తేరు వీరయ్య 200వ రోజు వేదిక మీద నుంచి తన తమ్ముడి మీద అనవసరంగా మాట్లాడుతున్నటువంటి అంబటి రాంబాబుని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేశాడు ఆయన. మరి తన కోసం ఇంత చేసినటువంటి అన్నయ్య గురించి అన్నయ్యకి ఆ స్థాయి లేదు అంటే గద్దించి జగన్మోహన్ రెడ్డిని రప్పించేంత స్థాయి ఆయనకు లేదు అన్నట్టుగా బాలకృష్ణ గారు మాట్లాడటం తనని గాయపరచలేదా, తనని హత్య చేయలేదా అనేది ప్రశ్న. చిరంజీవి గారే స్వయంగా గాయపడి ఆ ఉత్తరం రాయటం జరిగింది, ఆ ప్రకటన చేయటం జరిగింది. మరి ఆయనే ప్రకటన చేసినప్పుడు ఈయన కూడా ఒక మాట అనాలి కదా ఎక్కడో చోట. తర్వాత గతంలో కూడా బాలకృష్ణ గారు ఇలా ఓవర్ యాక్షన్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. హ్మ్. అంటే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, బురద జాతి ఇలా రకరకాలుగా ఆయన సినిమాల్లోనూ మాట్లాడతాడు, బయట కూడా ఆ ధోరణిలో మాట్లాడతాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు అలాంటి మాటలు. ఈ మాట్లాడిన సందర్భంగా ఈవెన్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు ఏదో భూములు అడగడానికి వెళ్ళారు, నాకెందుకు ఆ దరిద్రం అంతా అని అన్నాడు. హ్మ్. అలా చాలా గౌరవప్రదంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఆయనకు ఒక ధోరణి ఉంది నందమూరి బాలకృష్ణ గారికి, ఎవరు ఏమన్నప్పటికీ. అయితే ఆయన కొన్ని విషయాల్లో చాలా మందికి ఫోన్లు చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, సాహిత్యం గురించి చర్చిస్తాడు. ఈ ధోరణి ఉంది ఆయనలో. ఒక డ్యూయల్ పర్సనాలిటీ అంటాం కానీ స్ప్లిట్ పర్సనాలిటీ అనాలి. యాక్చువల్గా ఆయన చాలా మంది వస్తూ ఉంటారు ఆయనలో. ఒక పరిశోధకుడు వస్తూ ఉంటాడు, ఒకసారి వచ్చినప్పుడు ఒక పండితుడికి ఫోన్ చేసి ఆయన కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆయన బాలకృష్ణ గారు చాలా చదువుకున్నవాడు, ఎక్కడ ఆయనకు మంచి సందేహాలు వస్తాయని ఒక పండితుడు అనుకుంటూ ఉంటాడు. అదో పాజిటివ్ అంశం. ఇది కూడా మాట్లాడతాడు. మళ్ళీ అదే పండితుడు ఈ వీడియో చూస్తే కంగారు పడతాడు. ఇలాంటి అనేక పద్ధతుల్లో ఉంటాడు ఆయన. అందులో ఇదొక పద్ధతి. నిన్న మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన ధోరణి, ఇలా ఏ ధోరణిలోనైనా ఆయన మాట్లాడగలడు అని వదిలేశాడా? నిజానికి చిరంజీవి గారి దగ్గరికి ఆ రోజున వెళ్ళినప్పుడు ఏది ఈయన వీళ్ళు భూముల కోసం వెళ్ళారు అని అడిగినప్పుడు ఇలా అన్నాడు బాలకృష్ణ అని అంటే ఆయన మాటలు పట్టించుకోక్కర్లేదు, ఏదో చిన్నపిల్లాడి మనస్తత్వం ఏదో మాట్లాడుతుంటాడు, అది సీరియస్గా తీసుకోవట్లేదు, నేను తీసుకోవట్లేదు, మీరు తీసుకోకండి అన్నాడు మీడియాతో చిరంజీవి గారు. అలాగే బాలకృష్ణ గారి మాటల్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు, ఆ చిరంజీవి గారు తీసుకోలే. ప్రకటన చేశాడు.
మరి పవన్ కళ్యాణ్ గారు అలా ఫీల్ అవుతున్నాడా? ఏదో చిన్నపిల్లాడి మనస్తత్వం అంటే అనేసాడులే, ఏదో ఒక ధోరణిలో అన్నాడు అని అనుకుంటున్నాడా? అయితే బయటకైతే ఎక్కడ మాట్లాడలేదు. బహుశా వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారు. కాసేపు కూర్చుని ఆయన బయటకు వచ్చి ఇన్ని స్వాగతం పలికి లోపలికి తోడుకొని వెళ్ళాడు. ఉమ్, ఏది చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ తన ఇంటికి వచ్చినటువంటి పరామర్శకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు సాదరంగా తోడుకొని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చొని పెట్టి ఏదో మాట్లాడాడు ఆయనతో. మాట్లాడుతున్న వాళ్ళ మధ్య ఏదో డిస్కషన్ జరుగుతోంది అనే ఫొటోస్ వచ్చినాయి. మేబీ ఇది కూడా ఉండుండొచ్చు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ గానే ఉన్నారు ఈ విషయం మీద అనటానికి మనకు ఒక ఉదాహరణ. అది బయటికి ఎక్కడా మాట్లాడలేదు ఆయన, బయట ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఆయన దీనికి సంబంధించి విప్పుని మందలించినట్టుగా ఒక వార్త వచ్చింది బయటకు. అంటే ఎవరు ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటే మీరేం చేస్తున్నారు, కంట్రోల్ చేయాలి కదా, ఆ కంట్రోలింగ్ మెకానిజం ఉండాలి కదా మనకి, మీరు భయపడితే అలాగా వాళ్ళు ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బోండా ఉమా ఒక పద్ధతిలో మాట్లాడాడు, బాలకృష్ణ గారు ఇంకో పద్ధతిలో మాట్లాడాడు. ఇలాంటివి మాట్లాడినప్పుడు కంట్రోల్ చేయడం కోసం కదా మిమ్మల్ని పెట్టింది, మీరు వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి కదా అన్నట్టుగా వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన చంద్రబాబు గారు. ఇవ్వడం అంటే ఈ విషయం పట్ల ఎంతో కొంత సీరియస్గా ఉన్నాడు ఆయన. నేరుగా బాలకృష్ణతో తలబడి ఘర్షణ పడే పరిస్థితిలో లేకపోయి ఉండొచ్చు. రెండోది, బాలకృష్ణ గారి ప్రసంగంలో జనసేన మీద కూడా ఒక విసురు ఉంది. అది ఎవరో బయటికి తీసి మాట్లాడలేదు, కానీ గౌరవప్రదంగానే ఆయన కందుల దుర్గేష్ గారి ప్రస్తావన చేసినప్పటికీ ఆ సినిమాటోగ్రఫీ శాఖ నుంచి వచ్చినటువంటి ఒక లెటర్లో తన పేరు 9వ నంబర్లో పెట్టడం పట్ల ఆయన గాయపడ్డాడు. గాయపడి ఎవడు వాడు అనే పదం వాడాడు అక్కడ. ఆ లిస్టు ప్రిపేర్ చేసిన వాడు ఎవడు అని చెప్పి ఈ సినిమాటోగ్రఫీ శాఖకి సంబంధించి పనిచేస్తున్న వాళ్ళలో ఎవరినో టార్గెట్ చేసి ఓ మాట వేసేసాడు. అవును. ఆ శాఖ నిర్వహిస్తోంది జనసేన. ఆయన టోటల్ డైలాగులో చిరంజీవి గారిని గాయపరిచాడు, జగన్మోహన్ రెడ్డిని గాయపరిచాడు, జనసేన పార్టీ కంట్రోల్లో ఉన్నటువంటి శాఖ మీద కామెంట్ చేశాడు. ఇదంతా కూడా కూటమి స్పిరిట్ని ఇబ్బంది పెట్టేటువంటి డైలాగే. అదంతా కలిపి 2 నిమిషాలు మాట్లాడాడు. 2 నిమిషాలు మాట్లాడితేనే ఇంత బీభత్సం జరిగిపోయింది. ఆయన రెగ్యులర్గా అసెంబ్లీలో ఉంటే ఏంటి పరిస్థితి? ఆయన సాధ్యమైనంత వరకు అసెంబ్లీని కాపాడటం కోసం వెళ్ళడు. అసెంబ్లీ గౌరవానికి భంగం కలిగించడం తనకి ఇష్టం లేక అసెంబ్లీకి వెళ్ళటాన్ని అవాయిడ్ చేస్తాడు బాలకృష్ణ. అలాంటిది అనుకోకుండా ఉన్నాడు ఆయన. అనుకోకుండా ఉండి ఆయన ఉన్న సందర్భంలో ఈయన సినిమా ప్రస్తావన చేయటంతో ఆయనలో 5-6 విండోస్ ఒకేసారి ఓపెన్ అయినాయి. అది బాలకృష్ణ గారి టాలెంట్. ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఎందుకు ఆ గందరగోళం వస్తుందంటే, ఆయన ఒకేసారి 7-8 విషయాలు ప్రపంచానికి కమ్యూనికేట్ చేయాలనుకుంటాడు ఒకే డైలాగులో. అనుకోవడం వలన ఏం జరుగుతుందంటే ఓవర్లాప్ అయిపోతుంది. ఆ డైలాగులో ఒక భావన ఇంకో భావనని ఓవర్లాప్ చేస్తూ ఆ గందరగోళంలో ఆయన తడుముకుంటున్నాడని ప్రపంచం అనుకుంటుంది. కానీ ఆయన అనేక విషయాలు చెప్పాలనుకుని ఒకేసారి చెప్పాలనుకోవడం వలన గందరగోళంగా మాట్లాడతాడు అనే విషయం ప్రపంచానికి అర్థం కాదు. అది బాలకృష్ణ గారి ధోరణి. సో అలా ఏదైనా వీళ్ళు మాట్లాడుకునే క్రమంలో అది డెఫినెట్గా దొర్లుంటుంది. ఏమిటి పరిస్థితి అంటే, అయ్యా నేను నా కష్టాలు నాకున్నాయి, నా సమస్యలు నాకున్నాయి, అతనితో నేను భరిస్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకోండి, దీన్ని సీరియస్గా పట్టించుకోకండి, మనం స్పిరిట్తో వెళ్తున్నాం, మనం కూటమి ఒక ఐక్య సంఘటన స్పిరిట్తో వెళ్తున్నాం, అలాగే కొనసాగుదాం. మరి అయితే ఇలాంటి సిల్లీ విషయాల మీద మనం అభిప్రాయ భేదాలతో ఏదో కొట్టుకుంటున్నాం అనేది ప్రపంచానికి అర్థమైతే మన కెపాసిటీస్ మీద డౌట్స్ వస్తాయి ప్రపంచానికి. బాలకృష్ణ గురించి మన ఇద్దరం అభిప్రాయ భేదాల్లోకి వెళ్ళాము అనే విషయం ప్రపంచానికి కమ్యూనికేట్ అయితే మన ఇద్దరి స్థాయి ఏమిటి అనేది జనం ఆలోచిస్తారు. అలా మనని మనం పలసం చేసుకోవద్దు బాలకృష్ణ గురించి అని చెప్పి ఆయన అనునయించి ఉండొచ్చు. అంతకు మించి వేరే ఆర్గ్యుమెంట్ లేదు ఆయన చెప్పడానికి, అంతకు మించిన విషయం ఏం లేదు. ఓకే. రెండవది, ఆయన కూడా ఢిల్లీ నుంచి నాకు అనుమానం అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయన ఢిల్లీకి కమ్యూనికేట్ చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్.
చేసి దీని మీద నేను ఎలాంటి అభినయంతో ముందుకు వెళ్ళాలి అని అడుగుంటాడు. వాళ్ళ సూచనల మేరకే ఈయన అభినయం ఉంటుంది. అంతకుమించి ఈయన సొంతగా ఏదో రియాక్ట్ అయిపోతాడని నేను అనుకోవడం లేదు. చిరంజీవి గారు కూడా అనుకోవడం లేదు. చిరంజీవి గారు తమ్ముడు దీని మీద రియాక్ట్ అయ్యి బాలకృష్ణని నిలదీస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన ప్రకటన ఇచ్చేవాడు కాదు. అది లేదు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఉన్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, నేనే మాట్లాడితే పోతుంది కదా అని ఆ ప్రకటన ఇచ్చాడు ఆయన. సో అందరికీ క్లారిటీస్ ఉన్నాయి, జనాలకే క్లారిటీలు ఉండటం లేదు. సో ఈ చిరంజీవి గారికి తెలుసు ఏం జరుగుతోంది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు అనే దానికి సంబంధించి ఆయనకు ఒక జ్ఞానం ఉంది. అందుకని ఇప్పుడు నిన్న నారాయణమూర్తి మాట్లాడింది కూడా చిరంజీవి గారు డ్రైవ్ చేసి మాట్లాడించాడు అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు. అది అయ్యుండకపోవచ్చు, ఆయన దొరికాడు కాబట్టి మాట్లాడించారు. ఓకే. ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళాడు, అక్కడ వరుణ్ సందేశ్ సినిమా ఫంక్షన్కి వెళ్ళిన సందర్భంగా కానిస్టేబుల్ అనే పేరుతో ఆయన చేసినటువంటి ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్ కోసం వెళ్ళి బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన. అందుకని అది చిరంజీవి స్కీమ్ చేసి చిరంజీవి ప్లాన్ చేసి మాట్లాడించాడు అనేది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. కానీ మేబీ ఫోన్లో మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కాక, అది తప్పేం కాదు. ఆ రోజు సంఘటనలో ఉన్నటువంటి ఇద్దరు కూడా సంఘటనలో అలాంటిది ఏం జరగలేదు అన్నారు. రెండోది, జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా మోస్తున్నట్టు కూడా ఎక్కడ కనిపించలేదు ఇద్దరు. ఆ రోజు అలాంటి అగౌరవం జరగలేదు అని మాత్రమే చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిపోయారు వీళ్ళందరూ అనుకోనక్కర్లేదు. అందుకని ఆ ఇంప్రెషన్ రాకుండా ఉండడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఇలాంటి అభిప్రాయం వస్తుంది. అందుకని ఆయన అసలు ఈ గొడవలో ఇన్వాల్వ్ అవడం ఎందుకులే అనుకుని ఆగిపోయి ఉండొచ్చు. అది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. మనం మేనేజ్ చేద్దాం, దీన్ని ఇష్యూగా మార్చి మన స్పిరిట్కి ఇబ్బందికరంగా తయారయ్యేలాగా చూడొద్దు అని ఏదో చెప్పుంటాడు ఈయన. ఆల్రెడీ బాలకృష్ణకు కూడా ఆ మేరకు కమ్యూనికేట్ చేసుంటాడు ఎవరో ఒకళ్ళ ద్వారా, బంధువర్గం ద్వారా. తన భార్యతోనో లేకపోతే తన కోడలతోనో ఒక మాట చెప్పించి ఉండొచ్చు ఈ పాటికి. లేదు లోకేష్తోనూ ఒక మాట, అంటే కొంచెం హై హ్యాండెడ్గా వెళ్తున్నారు మీరు, అది ఇబ్బందికరం. ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు కూల్గా ఉంచుకుని నాతో వచ్చి చెవిలో చెప్పండి. ఆ మధ్య చిరంజీవి గారే అన్నాడు, ఒక మా అసోసియేషన్ మీటింగ్లో, మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి. అలాంటి ఉపదేశం ఏదో పంపించి ఉంటారు ఆయన బాలకృష్ణ గారికి. కాబట్టి ఫర్దర్గా ఇలాంటి గొడవలు జరగకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ని కలిసిన సందర్భంలో ఇది చర్చకు వచ్చిందో రాలేదో మనకు తెలియదు. కానీ ఒకవేళ వచ్చుంటే ఇలాగే మాట్లాడుకుని ఉండొచ్చు వాళ్ళు అనేది ఒక చిన్న పొలిటికల్ మిమిక్రీ అనుకోవచ్చు దీన్ని. ఆ మేరకు అలా మాట్లాడుకుని ఉంటారు తప్ప ఈ రియాక్షన్ అయితే ఆయన ఏదో హర్ట్ అయిపోయి గాయపడిపోయి లేడు, ఆ ధోరణిలో కనిపించట్లేదు పవన్ కళ్యాణ్. ఆయన విషయాన్ని విషయంగానే స్వీకరించాడు, చంద్రబాబు కూడా విషయాన్ని విషయంగానే స్వీకరించాడు. కాబట్టి ఇద్దరు ఏం మాట్లాడుకోవాలో క్లారిటీ ఉంది, ఎలా కమ్యూనికేట్ చేయాలో జనాలకి క్లారిటీ ఉంది. ఈ సమస్య నుంచి కూటమి ప్రభుత్వానికి దీని తాలూకా నష్టం పెద్దగా తగలకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.